గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆసరా కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజా అప్డేట్స్ ఒకటి రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఆసరా కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుందా, మాకు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఈ వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, పైలేరియా బాధితులు కానివ్వండి, హెచ్ఐవి పేషెంట్లు కానివ్వండి, డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, వీరందరూ కూడా కొత్త పెన్షన్ల కోసము 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించింది కూడా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము అని. మరికొంతమంది అయితే మాత్రము జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని కూడా ఊదరగొట్టారు. జూన్ 2వ తారీఖు దాటిపోయింది, కొత్త పెన్షన్లు మాత్రం పంపిణీ జరగలేదు. అయితే తాజాగా ప్రభుత్వ ఉన్నతాధికారులను ఈ కొత్త పెన్షన్ల గురించి నేను అడిగినప్పుడు వారు కొన్ని విషయాలను తెలియజేయడం అనేది జరిగింది. అయితే వారు తెలియజేసిన వివరాలు ఏంటి అంటే, ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ అనేది, కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఈ 2 కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే జరిగే అవకాశం ఉంది అని వారు తెలియజేస్తున్నారు. ఏ 2 కార్యక్రమాలు పూర్తి కావాలి, ఈ 2 కార్యక్రమాలకు కొత్త పెన్షన్ల పంపిణీకి లింక్ ఏమిటి అంటే, ఇక్కడ ప్రభుత్వము తాజాగా ఈ ఆసరా పెన్షన్లపైనే 2 కార్యక్రమాలను మొదలు పెట్టడం అనేది జరిగింది. అందులో ఒకటి ఏంటి అంటే, ఇక్కడ పెన్షన్ల ఎంక్వైరీ. ఈ పెన్షన్ల ఎంక్వైరీ ఎందుకు జరుగుతుంది అంటే, ఈ ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వారిలో బోగస్ వాళ్ళు ఉన్నారు, చనిపోయినటువంటి వారు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిని ఏరివేయాలి. ఈ విధంగా ఏరివేసినట్లయితే ప్రభుత్వ ధనము ఆదా అవుతుంది అని ప్రభుత్వం భావించి ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ అనేది జరుపుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ముఖ గుర్తింపు ద్వారా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడి యొక్క ముఖ గుర్తింపును ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా గుర్తించి ఇక్కడ చనిపోయినటువంటి వారిని ఏరివేసి, అనర్హులను ఏరివేసి అసలైనటువంటి అర్హులకే పెన్షన్లను అందజేయడం అనేది జరుగుతుంది అని ఇక్కడ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం నిన్నటితోనే ముగిసిపోయింది. అంటే జూన్ 15 లోపు ఈ పెన్షన్ల ఎంక్వైరీని పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ పెన్షన్ల ఎంక్వైరీలో గణనీయమైనటువంటి బోగస్ పెన్షన్దారులు బయటపడుతున్నారు అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఒక ఉమ్మడి జిల్లాలో జరిపినటువంటి ఈ పెన్షన్ల ఎంక్వైరీలో 10,000కు పైగా అనర్హులు బయటపడ్డారు అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా 10 ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు 10,000 చొప్పున అనర్హులను గుర్తించినా గానీ 1,00,000కు పైగా అనర్హులు బయటపడే అవకాశం అనేది ఉంది. 1,00,000 అనర్హుల పెన్షన్లకు సంబంధించినటువంటి ధనము ప్రభుత్వానికి ఆదా అవుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. అంటే ఈ పెన్షన్ల ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాతనే కొత్త పెన్షన్ల పంపిణీ జరగనున్నది అని వారు అనధికారికంగా తెలియజేస్తున్నారు. ఇక రెండవది ఏంటి అంటే, ఇక్కడ పెన్షన్ల పంపిణీ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా ఇక్కడ బ్యాంక్ అకౌంట్లలో ఈ పెన్షన్దారుల పెన్షన్లను జమ చేయాలని ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య దాదాపుగా 42 లక్షలకు పైగా ఉన్నది. ఈ 42 లక్షల మంది పెన్షన్దారులలో 20 లక్షల మంది ఇక్కడ బ్యాంకుల ద్వారా పెన్షన్లను తీసుకుంటున్నారు. మరొక 22 లక్షల మంది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పెన్షన్లను తీసుకుంటున్నారు. ఈ విధంగా 2 విధాలుగా ఈ పెన్షన్ల పంపిణీ జరగకూడదు. అందరి పెన్షన్లను కూడా వారి యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది.
ఆ నిర్ణయానికి అనుకూలంగా సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి జీవో కూడా రిలీజ్ కావడం అనేది జరిగింది. సెర్ప్ జీవో రిలీజ్ చేసిన దాని ప్రకారము పైలట్ ప్రాజెక్టుగా 6 జిల్లాలను ఎంపిక చేసి 6 జిల్లాల్లోని దివ్యాంగుల యొక్క బ్యాంక్ అకౌంట్లను, ఆధార్ కార్డులను సేకరించి వారి పెన్షన్లను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే పని కూడా మొదలైంది. ఈ ప్రక్రియ కూడా ఇప్పుడు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ అనేది పూర్తిగా ఈ 6 జిల్లాల్లో పూర్తయిన తర్వాత రాష్ట్రం మొత్తంలో ఈ పెన్షన్దారుల యొక్క పెన్షన్లను అన్నిటిని కూడా బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ ప్రక్రియ అనేది ఆగస్టు 1 వరకు పూర్తి చేయాలి అని చెప్పేసి ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఒక డెడ్ లైన్ ను విధించడం అనేది జరిగింది. అంటే పెన్షన్లను అన్నిటిని కూడా బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే ప్రక్రియ ఆగస్టు 1 వారం వరకు కొనసాగుతుంది. ఈ విధంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను బ్యాంక్ అకౌంట్లకు ఒప్పజెప్పిన తర్వాతనే కొత్త పెన్షన్లను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా మనకు అధికారుల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి మీకు తెలియజేసేది ఏంటి అంటే ఈ 2 కార్యక్రమాలు, పెన్షన్ల ఎంక్వైరీ కార్యక్రమము, పెన్షన్లను బ్యాంకులో జమ చేసే కార్యక్రమము, ఈ 2 కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ బోగస్ పెన్షన్దారులు ఎంతమంది అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ బోగస్ పెన్షన్దారులను ఏరివేసిన తర్వాతనే ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని, పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక తీపి కబురు అందించే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ ఆగస్టు వరకు ఈ పెన్షన్ల ఎంక్వైరీ కార్యక్రమం పూర్తవుతుందా, పెన్షన్లను బ్యాంకులో జమ చేసే కార్యక్రమం పూర్తవుతుందా కాదా, ఒకవేళ పూర్తి కానట్టయితే మరికొంత ఆలస్యము జరిగినట్లయితే ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కూడా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ అనర్హులను తొలగించిన తర్వాతనే, బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిని ఏరివేసిన తర్వాతనే వారి సంఖ్యను బట్టి ఈ 2 లక్షల పెన్షన్లను, కొత్త పెన్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 లక్షల పెన్షన్లకు తోడు మరికొన్ని కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసే అవకాశం అనేది కూడా ఉంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది జరగదు అని మనకు తెలుస్తుంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఈ 2 కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా, లేదా ఆకస్మిక నిర్ణయం ఏదైనా తీసుకొని కొత్త పెన్షన్లను దానికంటే ముందే పంపిణీ చేస్తారా, ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సమాచారం అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం, పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.